చాలా బేకరీలకు బెంగళూరు బేకరీ లేదా బెంగళూరు అయ్యంగార్ బేకరీ అనే పేర్లు ఉంటాయి కదా. దీని కథ ఏమిటి? అది 1898వ సంవత్సర కాలం. తిరుమల్చర్ అనే అతను తన సోదరుడితో కలిసి కర్ణాటకలోని హస్సాన్ అనే ప్రదేశం నుండి బెంగళూరుకి వచ్చి ఒక చిన్న స్వీట్ షాప్ పెట్టుకుని బతుకుతుండేవాడు. అక్కడికి ప్రతిదినం వచ్చే ఒక ఆంగ్లేయుడు ద్వారా బేకింగ్ గురించి తెలుసుకొని నేర్చుకొని బెంగళూరు బ్రదర్స్ పేరుతో మొట్టమొదటి బేకరీని స్థాపించారు. బేకరీ వ్యాపారం బాగా సాగుతుండడంతో చాలామంది అలానే హస్సాన్ నుండి వలస వచ్చి బెంగళూరులో వ్యాపారం చేసుకునేవారు. అలా వచ్చిన వారంతా హస్సాన్లోని అష్టగ్రామంలోని వారు మరియు అయ్యంగార్లు అవటం చేత బేకరీలకు బెంగళూరు అయ్యంగారి బేకరీ అని పేరు పెట్టుకున్నారు. కాలక్రమేణా దేశమంతా పేరు పొంది అన్ని చోట్ల విస్తరింపజేశారు. అయితే ఇప్పుడున్న కాలంలో నిజంగా అయ్యంగార్లు పెడుతున్నారో లేక ప్రతి ఒక్కరూ బేకరీ రంగంలో దిగి అయ్యంగార్ అనే పేరు వాడుకుంటున్నారో అనేది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ద్వారా లైక్ చేయండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే షేర్ బటన్ ద్వారా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బీ సేఫ్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.